శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చింతాడ సహా 14 మందిని విచారణ కోసం 24 గంటల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆమదలవలస కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అంపోలు జైలు నుంచి చింతాడ రవికుమార్ తో పాటు 14 మందిని పోలీసులు తరలించారు. ఆమదలవలస పోలీస్ స్టేషన్ లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారని చింతాడ సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చింతాడ సహా 14 మందిని విచారణ కోసం 24 గంటలు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆమదలవలస కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐ ప్రవళికపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంతో 27 మంది వైసీపీ నాయకులను ఆమదలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటు ఇంకొక 26 మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో 24 గంటల కస్టడీ కోరుతూ పోలీసులు అయితే నిన్న ఆమదలవలస కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి కోర్టు కూడా 14 మందిని చింతాడ రవికుమార్ తో పాటు 14 మందిని 24 గంటల కస్టడీకి అనుమతించింది. అయితే ఈ నేపథ్యంలో 13 మందిని తండేవలస దగ్గర ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అదేవిధంగా ఒక్క చింతాడ రవికుమార్ మాత్రమే ఆమదలవలస పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారనే నేపథ్యంలో 27 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్ తరలించడం, తర్వాత జరిగిన పరిణామాలు అన్ని కూడా కొంత ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో 14 మందిని ఆమదలవలస పోలీస్ స్టేషన్ కే తీసుకువస్తారని భారీగా కార్యకర్తలు కూడా తెల్లవారి నుండి కూడా అక్కడ గుమికూడడం, భారీ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఒక్క చింతాడ రవికుమార్ మాత్రమే ఆమదలవలస పోలీస్ స్టేషన్ తరలించి మిగతా 13 మందిని కూడా తండేవలస పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అయితే ఈ యొక్క కస్టడీ 24 గంటల పాటు ఉంటుంది. అయితే ఈ కస్టడీలో పలు ప్రశ్నలు చింతాడ రవికుమార్ తో పాటు మిగతా 13 మందికి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు ఎస్ఐ ప్రవళికపై జరిగిన సన్నివేశాలకు సంబంధించి, తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కొన్ని రోజుల పాటు చింతాడ రవికుమార్ కూడా ఒక 9 రోజులు అజ్ఞాతంలో ఉండడం, ఎక్కడెక్కడికి వెళ్లారు, దీనిపై ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.